అయింది. నేనేం చెప్తున్నానంటే మై ఫ్రెండ్స్, చాలాసార్లు మనం కూడా అయితే అది అవుతుందా అవ్వదా అని కొన్నిసార్లు మనము మొదలు పెట్టకుండా ఈ యొక్క ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్తో మరి మొదలు పెట్టుకుండగానే మనము దాన్ని వాయిదా వేస్తూ ఉంటాము. కొన్నిసార్లు వాయిదా వేయకపోయినా సరే మరి సగం మార్గంలోకే వెళ్ళి మరి ఆ పర్సిస్టెన్స్ అనే ఒక అందమైనటువంటి ఇంగ్లీష్ పదం ఉంది. ఆ పట్టుదల, ఆ పర్సిస్టెన్స్ అనేది చూపించకుండా మనం మధ్యలోనే వెనుకాడుతాం. ఒకసారి ఊహించండి, మరి ఆ వ్యక్తి ఆ 99 సార్లు కొట్టి వెళ్ళిపోయి ఉంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ఆ 99 సార్లు పెట్టినటువంటి శ్రమకు ఫలితము ఆయన మిస్ అయ్యాడు అని. కానీ ఎప్పుడైతే ఆయన ఆ 100వ దెబ్బ కొట్టాడో ఆ 99 దెబ్బల యొక్క ఫలితాన్ని, శ్రమను ఆయన ఫలితంగా చూశాడు. ఇక్కడ గమనించండి, మీరు కూడా మన జీవితంలో మనం గమనించినట్లయితే కొన్నిసార్లు ఎప్పుడైతే మనం మధ్యలోనే గివ్ అప్ చేసేస్తామో అప్పుడే అంతవరకు మనం నేర్చుకున్న దాన్ని మనం వృధా చేస్తున్నామని. సక్సెస్ అనేది ఆ 100వ దెబ్బలో రాలేదు. గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అనేది ఎన్ని దెబ్బల్లో వచ్చింది? 99 + 1.